వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈరోజు వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని కిటికీలు పెట్టుకోవాలి, ఎన్ని తలుపులు పెట్టుకోవాలి అనే ప్రశ్నకి సమాధానంగా ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. చూడండి. ఇంటికి ఎన్ని కిటికీలు, ఎన్ని తలుపులు పెట్టుకోవాలి? అయితే మనకు ప్రాచీన గ్రంథాల నుంచి కూడా శాస్త్ర ప్రకారం వస్తున్నటువంటి ఒక పద్ధతి ఉంది. కిటికీలు కానీ తలుపులు కానీ ఒక ఇంటికి పెట్టుకున్నప్పుడు సరి సంఖ్యలో, సమాన సంఖ్యలో పెట్టుకోవాలి అనేది ఒక పద్ధతి వచ్చేస్తుంది. తలుపులు 2, 4, 6, 8 అలా పెట్టుకోవచ్చు. కిటికీలు కూడా 2, 4, 6, 8 ఇలా పెట్టుకోవచ్చు. అలా అని చెప్పి 10 పెట్టకూడదు. అంటే పక్కన 0 వస్తుంది కదా, 0, అలా 0 వచ్చే విధంగా 10, 20, 30 అలాంటివి పెట్టుకోకూడదు. ఇవి శాస్త్ర పద్ధతిలో ప్రాచీన కాలం నుండి, పురాతనం నుంచి వస్తున్నటువంటి ఆచారం, వ్యవహారం. అయితే దానికి వాస్తు అనేది ఏమిటంటే, అసలు వాస్తు అంటే వాస్తవమైనది, నిజమైనది, సౌకర్యమైనది, సౌలభ్యమైనది, మనకు అనుకూలంగా ఉండేదాన్నే వాస్తు అంటాం. అలాంటప్పుడు కొన్ని ఇండ్లు నిర్మాణం చేసినప్పుడు సరి సంఖ్యలో పెట్టుకుంటే ఆ ఇంటికి వెంటిలేషన్ సరిగ్గా ఉండకపోవచ్చు. అయితే అసలు ఈ కిటికీలు తలుపులను పెట్టింది ఎందుకంటే వాస్తు ప్రకారం పెట్టుకోమని. వాస్తులో ఇది ఎందుకు ఇమ్మడం చేశారంటే, వాస్తు అంటేనే మనకు సౌకర్యంగా ఉండడాన్ని వాస్తు అంటాం. అంటే గాలి, వెలుతురు పుష్కలంగా ఆ ఇంట్లోకి రావాలి. అలా రావాలంటే కిటికీలు, తలుపులు అనేవి ఉండాలి. ఆ ఉండే వాటిని కూడా సరి సంఖ్యలో, సమాన సంఖ్యలో పెట్టుకోవాలనేది మనకు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఒక నిబంధన. అయితే కొన్ని ఇండ్లకు సరి సంఖ్యలో పెట్టడం అనేది సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు సరి సంఖ్యతో సమానమే ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు బేసి సంఖ్యను పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఆ ఇంటికి వెంటిలేషన్ మాత్రం, వెలుతురు, గాలి మాత్రం పుష్కలంగా రావాలి. అది వాస్తు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ విధంగా మనం తీసుకుంటే, తూర్పున ఈ ప్రదేశంలో మనం తలుపు పెట్టుకుంటాం, ఇక్కడ కిటికీ పెట్టుకుంటాం. దీనికి ఎదురుగా ఇక్కడ తలుపు పెట్టుకుంటాం వాయువ్య గదిలోకి రావడానికి. ఇక్కడ దీనికి ఎదురుగా ఒక కిటికీ కానీ తలుపు కానీ పెట్టేయాలి. ఇది వెంటిలేషను, గాలి, వెలుతురు పుష్కలంగా, ధారాళంగా రావడానికి ఇది ఒక అవకాశం. ఇక రెండవది, ఈ గదిలోకి వెళ్ళేటైతే ఈ గదికి, ఇది ఇది ఆగ్నేయ గది కాబట్టి ఆగ్నేయ గదిలో ఇక్కడ మనం కిటికీ పెట్టుకుంటాం. కానీ ఆగ్నేయ గది నుండి నైరుతి గదిలోకి కిటికీ పెట్టము. ఎందుకంటే ఇది బెడ్రూమ్ లాగా వాడుకుంటాం. ఇది వాడుకునేటప్పుడు వీలుంటే ఇక్కడ మనం తలుపు పెట్టుకుంటాం. ఇలా తలుపు పెట్టుకున్నట్టయితే ఇక్కడ కిటికీ కూడా దీనికి ఎదురుగానే పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ తలుపుకి ఎదురుగానే ఇక్కడ కిటికీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా పెట్టుకుంటే ఇక్కడ నుండి వచ్చే గాలి, వెలుతురు ఇటు వెళ్ళడానికి మనం ఇటు వాడుకుంటాం కిటికీ వేసి. అలా కాకపోతే ఈ గదికి ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, కొన్ని చోట్ల ఈ విధంగా ఇది కిచెన్కి పెట్టేసి ఆగ్నేయ గదిలో, ఇక్కడ నుండి మనం ఈ నైరుతి గదిలోకి ఎంట్రీ ఇస్తాం. ఇటు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇటు పెట్టుకోవాల్సి వస్తుంది కిటికీ, ఇటు పెట్టాం.
మీకు అర్థమైంది అనుకుంటా. ఇలా పెట్టుకున్నప్పుడు ఈ ఈశాన్య గదికి ఇక్కడ ఉత్తర దిక్కులో ఒక కిటికీ పెట్టుకుంటాం. ఈ కిటికీ నుంచి ఈ డోర్ ద్వారా, ఈ కిటికీ ద్వారా బయటికి గాలి వెళ్ళిపోతుంది. మరొకటి ఇక్కడ కూడా ఒక కిటికీ పెట్టుకుంటాం. అంటే ఇంటి పరిస్థితిని బట్టి కొంతమంది ఇది పెట్టి ఇది తీసేస్తారు, ఇది పెడితే ఇది తీసేస్తారు. కొంతమంది రెండు కూడా పెట్టుకోవచ్చు. గదులు పెద్దగా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఇక్కడ కిచెన్లోకి ఇక్కడ ఆర్చ్ లాంటిది కట్టుకుంటాం కదా, డోర్ పెట్టకుండా ఆర్చ్ లాంటిది కడతారు. ఇక్కడ పెట్టుకున్నప్పుడు డోరు కిటికీ కానీ ఏదైనా ఇక్కడ పెట్టుకున్నప్పుడు దీని ఎదురుగా ఇక్కడ విండో పెడతాం. ఇవేంటి, ఇక్కడ నుండి ఈ విధంగా గాలి వెలుతురు బయటకు వెళ్ళిపోవడం. ఈ విధంగా గాలి వెలుతురు బయటకు వెళ్ళిపోవడం. ఈ విధంగా గాలి వెలుతురు బయటకు వెళ్ళిపోవడం. ఇది తలుపులు కిటికీలు అనేటువంటి అంశంలో ఉన్న రహస్యం ఇది. గాలి వెలుతురు ఈ చివరి నుండి ఆ చివరకు ఏ ఆటంకం లేకుండా వెళ్ళిపోవడానికి వీలుగా ఎన్ని కిటికీలైనా పెట్టుకోవచ్చు, ఎన్ని దర్వాజాలైనా పెట్టుకోవచ్చు. అంతేగాని సరి సంఖ్యలోనే ఉండాలి. కాబట్టి మేము ఈ కిటికీ పెడతాం, ఇక్కడ మూసేస్తాం అంటే అది మంచిది కాదు, అది మంచి ఫలితాలు ఇవ్వదు. ఇంట్లో ఉన్నటువంటి గాలి బయటికి పోకపోతే అనారోగ్యం పాలవుతాం మనం, మీ అందరికీ తెలిసిందే కదా. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. తలుపులు కిటికీలు ఎన్ని పెట్టామన్నది కాదు ముఖ్యం, ఎంత గాలి వెలుతురు రావడానికి మనం అవకాశం ఇచ్చినాం అనేది ముఖ్యం. కాబట్టి తూర్పు నుంచి వచ్చే గాలి వెలుతురు పడమరలోకి వెళ్ళిపోవాల్సిందే పూర్తిగా, ఉత్తరం నుంచి వచ్చే గాలి వెలుతురు దక్షిణంలోకి వెళ్ళిపోవాల్సిందే పూర్తిగా. ఇది తలుపులు కిటికీల యొక్క రహస్యం. కానీ తలుపులు కిటికీలను 10, 20, 30 అని మాత్రం 0 పక్కన 0 వచ్చే విధంగా మాత్రం ఎంచుకోకూడదు. ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటాను. సర్వేజన సుఖినో భవంతు. శుభం.